సినిమా చూసాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము, తక్కువ డేస్‌లో ఎంత అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్. సూపర్బ్ రైటర్ అసలు. ఎంత చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికెళ్తుంది డెఫినెట్‌గా. ఇక్కడ ఉండదు. షీల్ వండర్స్ చేస్తుందండి. అలాగే నిజంగా బెలారస్ కదా! బెలారస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్‌మెంట్. అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం, జ్యూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది. అండ్ పొద్దక్క థ్యాంక్స్ ఫర్ దిస్ బికాస్ సుకృతిని క్యాస్ట్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను. తను ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది సినిమా అనేది. సింధు, పద్దు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మావాడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను ఈ విషయంలో మాత్రం. అందరికీ అంటే పేరు పేరున ఇంత మెగా ప్రొడ్యూసర్స్ ఒక మంచి సినిమా చేయడానికి ముందుకొచ్చి సినిమాని తీసుకుని భుజాల మీద వేసుకుని రవి గారు, నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళొకసారి చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు ఈ సినిమా ముందు తీసుకెళ్తున్నందుకు. ఇది వెరీ నేను చెప్పినట్టు ఇట్స్ లైక్ సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక 3 గంటలు మనుషుల్ని కూర్చుని ఎంటర్టైన్ చేస్తే ప్రపంచంలో ఆ 3 గంటల్లో చాలా క్రైమ్ తగ్గిపోద్ది అనుకుంటాను. ఆ టైప్ నేను. సో నా మెసేజే ఎంటర్టైన్మెంట్. నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతాను.